హాలిడే వస్తే చాలు మా ఇల్లంతా పిల్లలతో సరదాగా గడిచిపోతుంది ఆ రోజంతా. సెకండ్ సాటర్డే రోజు ఇది. మా చష్వికని ఆడిస్తాకైతే పిల్లలందరూ వచ్చేసారు. అసలెక్కడ ఏడిపించకుండా చక్కగా డీజే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు ఆ రోజంతా. ఫైనల్లీ ఎంజాయ్ చేసేసాక ఈవినింగ్ రెడీ అయిపోయాం మొత్తం. రెడీ అయిపోయి మన గాలయగూడెం అచ్చమ్మ పేరంటాళ్ళు తల్లి దగ్గరికి జాతర అయితే జరుగుతుంది అక్కడ. అక్కడికి వెళ్ళాము. రష్ అంటే మామూలుగా లేదు. వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు పెద్దగా. తిరిగి వచ్చే టైంకి అసలు చష్విక ఏడిపిస్తుందని రిటర్న్ వచ్చే టైంకి మొత్తం అసలు రష్ అంటే మామూలుగా లేదు. అసలే రష్ అనుకుంటే మా చష్విక పాల డబ్బా కింద వదిలేసింది. అసలు ఆ రష్లో వెతకలేక అసలు మామూలు కష్టాలు కాదు మావి. అంటే వదిలేసి వచ్చేయచ్చు, కాకపోతే పాల డబ్బా లేనిదే తను కంట్రోల్ అవ్వదు. అది ఉంటే చాలా ఏడవకుండా ఉంటుందని ఎంతసేపు పట్టినా వెతికే తీసుకొచ్చాము. ఫైనల్గా వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీ తను పక్కనున్నారు. మేము బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికైతే టికెట్స్ తీసేసుకున్నాము. అసలు మామూలుగా లేదు బ్రేక్ డ్యాన్స్. మొత్తం అయితే క్యాప్చర్ చేయలేకపోయాము. పాప ఏడిపిస్తుందని ఇంకా ఆపేసాము. సబ్స్క్రైబ్.